స్వాగతం చెప్పుకున్నా నాగా అన్నకి తెలుసు శ్రీరామ్ రెడ్డి కనపడటం లేదు ఫస్ట్ నువ్వు మళ్ళా అన్న సార్ పి కళ్యాణి, ఎం లక్ష్మి, కె వెంకటమ్మ, బి మంజుళ, ఎం పార్వతమ్మ. ఉండే వాళ్ళు కూడా ఇక్కడ అంతా 50 పట్టాలు ఉన్నాయి. మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీరు తెలియజేస్తున్నాం. విఆర్ఓ ఈడే ఉంటాడు, అందరూ కూడా ఈడ విఆర్ఓ దగ్గర పట్టాలు ఉన్నాయి. మీరందరూ కూడా వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకోండి, సరేనా? రాబోయే సర్పంచ్ పీరియడ్ లో 200 ఓట్లకి తగ్గితే నేనైతే రాను. అన్న వచ్చినా కూడా నేను అట్లే వెళ్ళిపోతా అటు నుంచి రిటర్న్. ఎందుకంటే గోనుమాకలపల్లి ప్రతిరోజు నిత్యము నాతో వచ్చి కలిసేవాళ్ళు ఈ ఊర్లో ఏమ్మా. అదే కాకుండా నీళ్ళ సమస్యలు, మాకు అది సమస్యలు ఉంటే కూడా అన్న ద్వారా ఇట్లా చిన్న చిన్న విషయాలు చెప్పొద్దండి అని ఫారెన్ కట్టుకొచ్చి నీట్గా అన్ని కూడా చెప్పి అన్న ద్వారాతో ఆ ఫండ్స్ అన్ని కూడా తెప్పించాడు. వాటర్ సమస్య ఏం లేదు కదా మా మధురంపల్లి వాళ్ళకి? చెప్పండి గట్టిగా, వస్తా ఉందా లేదా? నీళ్ళు వస్తా ఉన్నాయి కదా, ఇంతకుముందు ఇబ్బందే కదా. కాబట్టి ఇంకా సమస్యలు అంటూ ఉండవు. పోతే అన్న కూడా ప్రత్యేకంగా నేను అన్న సామునేరుకు 10 లక్షలు కావాలంటే అటు గుద్దుండు భాస్కర్ రెడ్డి ముద్రంపల్లికి పెట్టి నీకు పెడతాం మళ్ళీ అని ఉంటాడు. కాబట్టి పెద్దగా మీ ఊరి మీదనే మా కన్నంతా కూడా. నిన్న కాదు మొన్న ఎవరో కూడా కరెంట్ దీనికి వస్తే కూడా కరెంట్ వాళ్ళకి చెప్తే ఫస్ట్ మీ లైట్ మలిగించండి అయ్యా, పెద్ద ఆయన వస్తా ఉన్నాడు, ఆదివారం ఉన్నాడు, ఆయన దృష్టికి కానీ పోయింది అంటే మీరు అందరూ ఎందుకు తింటారు ఇక్కడ సార్ అంటా ఉన్నారు వీళ్ళు కూడా చెప్తే. లైట్ వేసినారమ్మా? వేసినారా? చెప్తే కదా నేను ముందేసేయండి, ఆయన ఆదివారం వస్తా ఉన్నాడు. ఏం భాస్కర్ నువ్వు 7 నాకు 2 అవుతాయి, ఇక్కడ మీకు కరెంట్ వాళ్ళకి ఏకేస్తాడు అని చెప్పిన. అంతేగాని నేను ఎక్కువగా రాజకీయాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడాల, ఇంకా ఉండాలి ముందు రాజకీయాలు. ఈ రోజు ఏదో ఆయన పుణ్యాన తెలుగుదేశం పార్టీకి పోతా కృష్ణప్ప ఆయన మరణిస్తే ఎంత నీతి నిజాయితీగా గుర్తు పెట్టుకుని 5 లక్షల రూపాయలు చెక్కు భాస్కర్ ముద్రంపల్లిలోని ఇవ్వాలంటాడు. ఇదేంద్ర అబ్బా, ఇది ముద్రంపల్లిలోని ఇవ్వాలి, మా చేతికి ఇస్తే ఏమన్నా మేము ఎత్తుకొని పోతాం, మారదు కదా మాకు అని అనుకున్నా. కాబట్టి ఆయనకి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆయన ఏముంది, ఆయన ఎట్లా ఎమ్మెల్యేని చూసే పని ఏం లేదు. రెడ్డప్ప కూడా మంచి వినయ విధేయతలతో శిష్యుడిగా నా బాటలోనే పోతాడు. పుంగనూరులో అడ్వకేట్లు నన్నంతా వచ్చి నువ్వు రెడ్డప్ప నన్నంత నీతి నిజాయితీ పడినా ఎట్లా కూడా అన్నా కానీ అంటారు. ఆ విధంగా కృతజ్ఞత పెట్టుకుని ఈ రోజు కూడా మనలో మనకు వర్గాలు వద్దు, ఒకవేళ చిన్న చిన్న విషయాలు ఉంటే అన్న దృష్టికి తీసుకోదండా చెప్పదాం. నేను కూడా అన్న వాంది తప్పునా ఈంది తప్పలేదు అని దాన్ని సర్దుబాటు చేద్దాం. మనం గ్రూపులు అయితే రేపు స్థానిక సమస్యల్లో ఇబ్బంది పడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 25కి 25 సర్పంచులు మనవే, డౌట్లే. ఎంపీటీసీలు కూడా 17 మనవే. ఎందుకు వచ్చినా అడ్డు లేదని కూడా మీకు అందరితో కూడా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. ముదరంపల్లి గ్రామంలో ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాదాపు 47 ఇండ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు తీసుకోబోతా ఉన్నాం. మండలం మొత్తం కూడా దాదాపు 2400 పైన హౌస్ సైట్ పట్టాలు ఇప్పటికే కూడా అందించడం కూడా జరిగింది. ఈరోజు ఎవరికైతే పట్టా ఇస్తామో వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా గృహ నిర్మాణానికి కావలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.
ముదరంపల్లి గ్రామం ఎప్పటి నుంచినో అప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పినట్టు పోటాపోటీగా ఉండేటువంటి గ్రామం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కీర్తిశేషులు సుబ్బారెడ్డి గారు ఈ గ్రామంలో జిల్లా స్థాయిలో నాయకత్వం ఉండినా ఈ గ్రామవాసిగా ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈ గ్రామం. ఆ రోజు నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి గ్రామం ముదరంపల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొన్న ఎన్నికల్లో చిన్న గ్రామమైన ఈ మండలంలో అతి చిన్న గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ పంచాయతీ కూడా ఒకటే గ్రామం, ఒకే గ్రామ పంచాయతీ. ఇంత చిన్న గ్రామంలో 112 ఓట్లకు పైన మెజార్టీ ఇచ్చారంటే మీకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏ పని ఉన్నా, ఏ కార్యక్రమం అయినా గ్రామానికి సంబంధించి ఇది వరకు కూడా రాజకీయాలకు అతీతంగానే ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశాం. త్రాగునీటికి సంబంధించి కానీ, రోడ్లు కానీ, ఈరోజు మనం వేసినటువంటి అన్ని గతంలోనే హౌసింగ్ స్కీమ్ కానీ అన్నీ కూడా ఈ గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా గతంలో చేశాం. దానికంటే మిన్నగానే రాబోయే కాలంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు చేసి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందుంటారని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇంకొక 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు మీకు ఇచ్చారు. అప్పుడే పార్టీ అధ్యక్షులు దానికి సంబంధించి 1-2 మేము కంప్లీట్ చేశామని చెప్పారు. వస్తానే 3,000ను 4,000 పెన్షన్ చేసినాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. రేపు స్కూల్స్ రిఓపెన్ అయ్యేటప్పటికే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎవరైతే బిడ్డలు ఒక ఇంట్లో 2-3 ఉన్నా కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం స్కూల్ రిఓపెన్ అయితేనే ఆ తల్లుల ఖాతాలో ఆ యొక్క కార్యక్రమం వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే మహిళా సోదరీమణులకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆగస్టు 15వ తేదీ ఏదైతే ఒక పెద్ద కార్యక్రమం ఆ రోజు మనం చేయబోతా ఉన్నామో ఆ రోజు నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పి ఈ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు. ఇకపోతే చాలా మందికి కార్డులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా కార్డుల్లో ఎన్రోల్ చేసుకోవడంలో కానీ, కార్డుల్లో డిలీషన్ చేసుకోవడంలో కానీ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా త్వరితగతిన ఏదైతే ఈ సమయంలో ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో మీరు కొత్తగా చేర్పే దాంట్లో కానీ, కొత్తగా దాంట్లో డిలీషన్స్ కానీ ఆ కార్డులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఓపెన్ అయినాయి కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ఎన్నికలైన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా మొదలుగాల. ఈ మధ్యనే ఆ పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతువులు ఉన్నారో వారందరికీ దాదాపు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ పెన్షన్ సౌకర్యం కలిగించడానికి కూడా మరి సచివాలయాల్లో దానికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్న కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకా ఏమైనా ఈ గ్రామానికి సంబంధించి మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే, ఎందుకంటే ఎప్పటి నుంచినో మనకు హంద్రీనివాకు సంబంధించినటువంటి సమస్య ఉండేది. ఈరోజు హంద్రీనివా కాలువ కూడా పూర్తిగా కూడా లైనింగ్ మొదలు పెట్టినాం. లైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకున్నటువంటి చెరువులకు లింక్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అయితే భగవంతుడు అదృష్టం మన మండలంలోనే అతి ఎక్కువ వర్షపాతం ఇక్కడే కురిపించినాడు. నేను ఇప్పుడు చూసిన మిగతా చోట ఎక్కడా లేదు. అన్ని కుంటలు దాదాపు
నీళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు వర్షాలు పడితే ఇంకా ఈ డ్యామ్ మీద పడితే పూర్తిగా కూడా చెరువులు నిండిపోయి ఎక్కడ మనకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు హంద్రీనివా కాలువ కూడా పూర్తి స్థాయిలో ఈ సమయంలో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ నెలలోనే కంప్లీట్ చేసి 2 నెలల్లో ఈ వచ్చేటువంటి 2 నెలల్లోనే నీళ్లన్నీ కూడా అన్ని చెరువులకి అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తే దానికి ముందే భగవంతుడు మనకు చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా భగవంతుడే చేస్తా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా కూడా అన్యాయం అయిపోయి ఎక్కడ కూడా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి అయితే అంచెలంచెలుగా ఈ 1 సంవత్సరంలోనే దాదాపు ఒకేసారి అన్నీ చేయలేకపోయినా అంచెలంచెలుగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేయడం కానీ ఈరోజు ఏవైతే లింక్ రోడ్స్ అయితే ఉన్నాయో గత ప్రభుత్వానికి ముందు 2014-19 మధ్యలో ఏవైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చామో వాటినన్నింటినీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు. గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు డ్రైన్కి సంబంధించి ఈ ఈజీఎస్ కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆ కార్యక్రమాలు చేయడంలో కానీ అన్నీ కూడా అంచెలంచెలుగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, అప్పుడే సర్పంచుల గురించి కూడా 2 మాటలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈరోజు పంచాయతీ బోర్డు సర్పంచులు పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వంతో లేకపోయినా గత 5 సంవత్సరాలు పంచాయతీ నిధులను పూర్తిగా కూడా 14th ఫైనాన్స్ డబ్బులు 1 రూపాయి కూడా గత ప్రభుత్వం పంచాయతీల్లో జమ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా అయిన వెంటనే వారందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక నిర్ణయం కూడా కొత్తగా తీసుకోబోతా ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈ రోజు పంచాయతీ బోర్డు సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే జాతీయ గ్రామీణ హామీ ఉపాధి కింద ఇచ్చేటువంటి డబ్బులు కూడా డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ సర్పంచులే దాన్ని ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలకు మరి నేరుగా ప్రజలతో సంబంధాలు ఉండడం కానీ వారిని గ్రామాల అభివృద్ధిలో పూర్తి స్థాయిలో బాధ్యతగా చేయడం కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా 2 ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆ కార్యక్రమాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే భాస్కర్ రెడ్డి అప్పుడే చెప్పినట్టు ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయము కాదు, వేదిక కాదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా వాటినన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. అదే కాకుండా ఈరోజు ఎవరైతే ముదరంపల్లిలో ఆ రోజు మరి ఒక పార్టీ కార్యక్రమానికి ఆ రోజు పోతా మధ్యలో సడన్ గా కూడా చనిపోయినటువంటి సందర్భం ఉందో వారికి సంబంధించి ఈ రోజు 5 లక్షల రూపాయల చెక్కును ఆ రోజే కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అయినా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కుటుంబానికి ఆ రోజు ఈ చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా యాక్సిడెంట్ గా చనిపోతే వాళ్లకు 2 లక్షలు గతంలో ఇస్తే ఈ రోజు దాన్ని 5 లక్షలు చేసి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఈ రోజు సభ్యత్వం ఉండే వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడానికి మన నారా లోకేష్ గారు యువ నాయకుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ